హై మాస్టర్స్, దేవతా సామ్రాజ్యానికి చెందినటువంటి ఒకానొక ఆత్మ ఈ భూలోకంలో ఈ మానవ దేహాన్ని ఎలా ధరిస్తుంది, రకరకాల రూపాలను, జన్మలను ఎందుకు ఎంపిక చేసుకుంటుందో తెలుసుకుందాం. ప్రతి ఆత్మ యొక్క ప్రతి జీవిత కాలం ఆ ఆత్మ యొక్క ఎంపికయే. ఆత్మ యొక్క ప్రతి ఎంపిక కూడా ఎంతో ఆలోచించి చేసుకున్న ఎంపికయే. ప్రతి ఎంపిక ద్వారా ఆత్మ తన పురోగతిలో తదుపరి దశను తీసుకుంటుంది. ఎంపికల విధానం ద్వారా ఆత్మకు స్థిరమైన పురోగతి ఉంటుంది. అందుకు ఆత్మ స్థాయిలో ఎటువంటి ఒత్తిడి కలిగే అవకాశం లేదు. కొన్నిసార్లు ఈ ఆత్మ ఎంతో శారీరక, భావోద్వేగ దుఃఖాలను కలిగించే క్లిష్ట పరిస్థితులను, మరి అసాధ్య పరిస్థితులను, దారుణమైన పరిస్థితులను ఎంపిక చేసుకుంటుంది. కానీ ఆత్మస్థాయిలో ఈ ఎంపికలు అన్నీ శారదా ఎంపికలే. అన్ని ఎంపికలు కూడా ఎదుగుదలకు దారితీసేవే. ఆత్మ ఎప్పుడైతే ఒకానొక భౌతిక శరీరాన్ని ధరిస్తుందో దానికి తన సహజ మోక్షంపై సహజ స్థితిలో ఉన్న మోక్షలేమి అద్దబడుతుంది. మోక్షలేమి స్థితి = మనస్సు యొక్క స్థితి. సహజ మోక్ష స్థితి అంటే ఆత్మస్థితి. ఎప్పుడైతే ఆత్మ తన భౌతిక దేహం ధరిస్తుందో అప్పుడు ఆత్మపై మనస్సు కప్పివేయబడుతుంది. దాంతో ఆత్మ నేను కేవలం శరీరం మరి మనసు మాత్రమే అనుకుంటుంది. అయితే ఆత్మశోధన దీక్ష తర్వాత మరి ధ్యానాభ్యాసం తర్వాత ఆత్మ తనని తాను శరీరం, మనస్సు, ఆత్మ అని అర్థం చేసుకుంటుంది. కాబట్టి శరీరం, మనస్సు, ఆత్మకు సహజ మోక్షలేమి స్థితిని కలిగిస్తే శరీరం, మనస్సు, ఆత్మకు సహజ మోక్ష స్థితిని కలిగిస్తుంది. మోక్షం అంటే విడుదల. అన్ని రకాల మానసిక మరి భావోద్వేగ దుఃఖాల నుంచి విడుదల. సత్యం గురించిన అన్ని రకాల సందేహాల నుంచి విడుదల. అన్ని రకాల ఆత్మ న్యూన్యత భావాలు లేదా ఆధిపత్య వైఖరి లాంటి సరికాని వైఖరుల నుంచి విడుదల. అన్ని రకాల భయాల నుంచి విడుదల. అన్ని రకాల ద్వేషాల నుంచి విడుదల. ఇతరుల సమగ్రతను అనుమానించడం నుంచి విడుదల. అన్ని రకాల పొగరుల నుంచి విడుదల. తన నుంచి భగవంతుడిని వేరుగా చూడడం నుంచి విడుదల. నేను వేరు, భగవంతుడు వేరు అనే భావన నుంచి విడుదల. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకోలేని అజ్ఞానం నుంచి విడుదల. ఆధ్యాత్మిక శాస్త్ర పరిజ్ఞాన లేమి నుంచి విడుదల. అన్ని రకాల అసూయల నుంచి విడుదల. అన్ని రకాల వ్యర్థమైన చర్చలు అంటే సంభాషణల నుంచి విడుదల. మోక్షం అంటే బంధరాహిత్యపు సామర్థ్యం. మోక్షం అంటే పుట్టుకకు ముందు ఉన్న జీవితాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం. మోక్షం అంటే మరణానంతర జీవితాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం. ఆత్మలు ఈ భౌతిక శరీరంలోకి అంటే ఈ 3D శరీరంలోకి జన్మ తీసుకోకముందు ఎల్లవేళలా సహజ మోక్ష స్థితిలోనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆత్మలు శరీరధారి అవుతాయో మోక్షలేమి స్థితి వాటికి అంటుకుంటుంది. ఈ భూ నివాసం ముగిసిన తరువాత ఆత్మలు తిరిగి తమ సహజ మోక్షత్వాన్ని పొందుతాయి. ఆత్మ మోక్షస్థితి మరి మోక్షలేమి స్థితుల మధ్య నిరంతరాయంగా పయనిస్తూ ఉంటుంది. అది దేహం ప్లస్ మనస్సుగా ఉన్నప్పుడు సహజ మోక్షలేమి స్థితిలో ఉంటుంది. అది మనస్సు ప్లస్ ఆత్మగా ఉన్నప్పుడు సహజ మోక్ష స్థితిలో ఉంటుంది. అది శరీరం, మనస్సు, ఆత్మగా ఎరుకతో కానీ లేదా ఎరుకలేమితో కానీ 2 స్థితులలో ఒకే సమయంలో ఏకకాలంలో ఉంటుంది. ఈ ఆత్మ సూక్ష్మ తలాల్లో అంటే సూక్ష్మ లోకాలలో, కారణ తలాల్లో అంటే కారణ లోకాలలో, ఇతర తలాల్లో ఇతర లోకాలలో ఎల్లప్పుడూ మనస్సు ఆత్మస్థితిలో ఉంటుంది.
కానీ అప్పుడప్పుడు తనంత తానుగా భౌతిక శరీరం తీసుకుని భౌతిక ప్రపంచంలో ప్రవేశిస్తుంది. అలా భౌతిక తలంలోకి ప్రవేశించి ఈ భౌతిక ప్రకృతికి సహాయం చేయడానికి, ఈ జంతు ప్రపంచానికి సహకరించడానికి, ఈ వృక్ష సామ్రాజ్యాన్ని పరిరక్షించడానికి, తన స్వంత తెలివితేటలకు పదును పెట్టడానికి, ఇతర ఆత్మలకు సహకరించడానికి ఆత్మ దేహము, మనస్సు, ఆత్మగా మారుతుంది. ఇవన్నీ కూడా గందరగోళంగా ఉన్న మోక్షలేమి స్థితిలో జరుగుతాయి. అందుకే దేవతలు వేరు కాదు, మానవులు వేరు కాదు. ఆత్మ దేవతా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు దైవంలా ఉంటుంది. భూలోకంలో భౌతిక దేహాన్ని ధరించినప్పుడు మానవునిలా ఉంటుంది. అందుకే మానవుడే దేవుడు. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. దేవుడు అంటే ఎక్కడో ఉండడు. దేవుడెక్కడా అని దేవులాడేవాడే దేవుడు. తాను వేరు కాదు, భగవంతుడు వేరు కాదు అని తెలుసుకోవడమే మోక్షస్థితి. ముక్తిని పొందిన మానవుడు ఈ జన్మ పరంపరల నుంచి విడుదల పొంది దివ్యాత్మ స్వరూపునిగా ఆ దైవలోకానికి చేరుకుంటాడు. ఇదే ఒకానొక ఆత్మ యొక్క దేవతాలోకం టు మానవాలోకం టూర్. అంటే ఆత్మకు భూలోకంలో మానవ జన్మల పరంపర అనేది ఒక చిన్న పిక్నిక్ లాంటిది మాత్రమే. అందుకే భూలోకవాసులకు ఈ భూమి అనేది పరలోకమే కానీ ఇహలోకం కాదు. ప్రతి ఒక్క మానవునికి తమ తమ సొంత లోకాలంటూ పైలోకాలలో ఉన్నాయి. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆత్మజ్ఞానం ద్వారానే తెలుసుకోగలరు. అందుకుగాను భూలోకవాసులకు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, శాకాహారం తప్పనిసరి. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. దిస్ కాన్సెప్ట్ బై బ్రహ్మర్షి పితామహ శ్రీ సుభాష్ పత్రిజీ గారు. Thanks for watching, my dear friends. Please like, share, subscribe our YouTube channel. Thank you.